ప్రకృతి ఒడిలో వెలిసిన గోవా ఆలయాలు ప్రశాంతతకు కేంద్రాలు. ప్రకృతి మరియు పరమేశ్వరులు వేరుకారు అని చెప్పడానికి ఈ ప్రదేశం ప్రత్యక్ష సాక్ష్యం. ఎన్నిసార్లు ఈ దేవాలయాలను దర్శించినా తనివి తీరదు. నగరాల్లో ఉండే పని ఒత్తిడి, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యంపై వీటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. మీకోసం, మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించి ఇలాంటి ప్రదేశాల్లో కొంత సమయం గడిపితే మీరు రీజువినేట్ అవ్వచ్చు, ఒక ప్రశాంతమైన అనుభూతిని పొందవచ్చు. ही निसर्गभूमी, देवभूमी असं आपण ज्याला गोव्याला म्हणतो, तो गोवा हा गोमंतक आहे. గోవా గోమాంతకం. ఇది దేవభూమి, ఇది ప్రకృతి ఒడి, ఇది పరశురామ భూమి. ఏ పరశురాముడైతే కఠోర తపస్సు చేశాడో ఇది ఆ పరశురాముని భూమి. దురదృష్టవశాత్తు జగమంతటా గోవా పేరు మలీనమైపోయింది. గోవాకి వచ్చే వాళ్లలో చాలామంది కసినోలకు వెళ్దామని, ఇంకో చోటికి వెళ్దామని వస్తారు. ఇది చాలా దురదృష్టం. గోవా భోగభూమి కాదు, ఇది త్యాగభూమి. గోవాలో ఎన్నో దేవాలయాలున్నాయి. నగరాల్లో, పల్లెల్లో, అడవుల్లో వందలాది దేవాలయాలున్నాయి. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పవిత్ర ప్రదేశాన్ని త్యాగం చేయడానికి, ఉపాసన చేయడానికి లేదా యోగం చేయడానికి రండి. तुम्ही आनंद लुटा. गोव्याचे समुद्र किनारे सुद्धा खूप छान आहे. समुद्र किनारा हे परमेश्वराचं एकंदरीत संपूर्ण. ఇక్కడ సముద్ర తీరాలు చాలా అందంగా ఉంటాయి. తప్పకుండా వెళ్ళండి, అక్కడ ప్రకృతిని ఆస్వాదించండి. కానీ ఇది మాత్రమే గోవా అనే అభిప్రాయం అందరికీ వచ్చేలా చేయకండి. నా మాటలు మీకు నచ్చకపోతే క్షమించండి. क्षमा मागतो, पण गोवा ही भोगभूमी नसून गोवा ही त्यागभूमी आहे हे मी निश्चित सांगू शकतो.